ప్రస్తుతంలో నేను 2 సంఘాలకు సీనియర్ పాస్టర్గా ఉంటూ చక్కని శక్తివంతమైన దైవారాధన నడిపిస్తూ ఉన్నాను. ప్రతి ఆదివారము విజయనగర్ కాలనీ హైదరాబాదులో న్యూ లైఫ్ కమ్యూనిటీ చర్చ్లో ఉదయము 8 గంటలకు దైవారాధన. అత్తాపూర్ తేజస్వి నగర్ కాలనీ హైదరాబాదులో ట్రినిటీ కమ్యూనిటీ చర్చ్లో ప్రతి ఆదివారము ఉదయము 10:30 గంటలకు దైవారాధన. చక్కని స్తుతి ఆరాధన, ప్రభువు బల్ల, చక్కని సందేశాలు రక్షణ జీవితానికి అన్వయించి బోధిస్తూ ఉన్నాను. మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాను. ఈ ఆరాధనలో దేనిలోనైనా మీరు పాల్గొనండి. యేసు ప్రభు ఆశీర్వాదాలు పొందండి. మా న్యూ లైఫ్ అసోసియేట్స్ పరిచర్యలో స్థాపింపబడిన ఎమరీ మిషన్ హాస్పిటల్కు అరుదైన ఆర్థోపెడిక్ రోబోట్ను యేసు ప్రభు అనుగ్రహించారు. రోబోటిక్ టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ మరియు హిప్ రీప్లేస్మెంట్ సర్జరీస్ డాక్టర్ సుహాస్ మాస్లామణి గారి ద్వారా మన ఎమరీ మిషన్ హాస్పిటల్లోనే చేయడం ప్రారంభించాము. రోబోటిక్ టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ మరియు ఇతర ఆర్థో సేవలకు ఈ నంబర్లు వెంటనే సంప్రదించండి. 9100760257, 9848018941. అంశము దేవుని రాజ్యములో గోధుమలు గురుగులు. మత్తయి 13:24. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పాను ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుష్యుని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయాను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులను కూడా అగపడెను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు ఈ పొలములో మంచి విత్తనము విత్తితివి గదా, అందులో గురుగులు ఎక్కడ నుండి వచ్చెనని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకిష్టమా అని అతన్ని అడిగారు. అందుకతడు, వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతురు. కోతకాలం వరకు రెండింటినీ కలిసి ఎదగనీయుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదున నేను. శిష్యులకు అర్థం కాల. మళ్ళీ అడిగారు, ఏంటయ్యా దీని భావం అంటే, మళ్ళా 36వ వచనము నుండి దాని వివరణ యేసుప్రభు ఇచ్చారు. ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద పారబుల్ ఆఫ్ ద వీట్ అండ్ టేర్స్. అప్పుడు ఆయన జనసమూహములను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన ఎదుకు వచ్చి పొలములోని గురుగులను గూర్చిన ఉపమాన భావం మాకు తెలియ చెప్పమనిరి. అందుకు ఆయన ఇట్లనెను, మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు. గురుగులు దుష్టుని సంబంధులు. వాటిని విత్తిన శత్రువు అపవాది. కోత యుగ సమాప్తి. కోత కొయ్యువారు దేవదూతలు. గురుగులు ఎలాగు కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడునో అలాగే యుగ సమాప్తి అందు జరుగును. మనుష్య కుమారుడు తన దూతలను పంపును. వారాయన రాజ్యములో నుండి ఆటంకములగు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవుగలవాడు వినుగాక. ఈ ఉపమానం యొక్క భావం అంతా తనేయడానికి ఒకే ఒక కారణం ఉంది. పరలోక రాజ్యం అన్న మాటను అపార్థం చేసుకోవడం. ఎప్పుడైతే పరలోక రాజ్యం అన్నారో పరలోకం వైపు చూడడం. కానే కాదు. ఇక్కడ పరలోక రాజ్యం అంటే వినండి, యేసు ప్రభు ఆవిష్కరించిన ఈ భూలోకములోనే దేవుని రాజ్యం.
ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఆన్ ఎర్త్ ఇనాగరేటెడ్ బై జీసస్ క్రైస్ట్. మరి స్థాపించారా? ఇహలోకములో యేసు ప్రభు దేవుని రాజ్యాన్ని స్థాపించారు అన్న హేతువుల వాక్యములో ఉన్నాయా? చూపిస్తాను, వినండి. లూకాసు వార్త 17వ అధ్యాయం 20-21 వచనాలు. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిశీలన అడిగినప్పుడు ఆయన, దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది గనుక ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చాను. పరిశీలు అడిగారండి, ఆ యూదులు అడిగారండి, బాబు ఎక్కడుంది యేసయ్యా ఈ దేవుని రాజ్యం? ఎంత చక్కగా ప్రభువు జవాబిచ్చారండి. దేవుని రాజ్యం ఎక్కడో లేదు. ఎక్కడుందమ్మా? మీ మధ్యలో ఉన్నది. దేవుని రాజ్యము అనగా అంతవరకు సైతాను చేతిలో ఉన్న రాజ్యమును యేసు ప్రభు దేవుని రాజ్యాన్ని ఆవిష్కరించుట ద్వారా, ఆ దేవుని రాజ్యము ద్వారా, వినండి, సైతాను రాజ్యాన్ని పారద్రోలడమే దేవుని రాజ్యం. To eradicate the kingdom of the devil on earth through the kingdom of God is the gospel of the kingdom of God. లూకాసు వార్త 11వ అధ్యాయం 20వ వచనం. అయితే నేను దేవుని వ్రేలితో దయ్యములను వెళ్ళగొట్టుచునేట్ల నిశ్చయముగా దేవుని రాజ్యం మీ యొద్దకు వచ్చి ఉన్నది. ఇట్స్ దేర్. దేవుని వ్రేలితో దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల, దేవుని శక్తితో దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల, దేవుని శక్తితో అపవాదిని వెళ్ళగొట్టుచున్న ఎడల భూలోకములో దేవుని రాజ్యము క్రమేపీ విస్తరిస్తున్నది. నైస్ అండి. ఏంటో తెలుసా ప్రియులారా? చాలా సింపుల్గా చెప్తా వినండి. యేసు ప్రభు ఎందుకు వచ్చారో తెలుసా? అంతవరకు సైతాను చేతుల్లో మనుషులుండి, ఆ సైతాను వారి జీవితాల్లో రకరకాల అసంపూర్ణతలు కలిగిస్తున్నాడు, సమస్యలు కలిగిస్తున్నాడు, రోగాలు కలిగిస్తున్నాడు, నష్టాలు కలిగిస్తున్నాడు, బంధకాలు కలిగిస్తూ ఉన్నాడు. మనుషుల్ని తన చేతుల్లో పెట్టుకొని మనుషుల జీవితాల్లో పనిచేస్తూ వారిలోనికి భయంకరమైన అసంపూర్ణత, బాధ, శ్రమ, దుఃఖము, వేదన, ఆవేదన ఇవన్నీ కలిగిస్తున్నాడండి. అది సైతాను రాజ్యం. అలాంటి రాజ్యములో ప్రజలు కొట్టుమిట్టాడుతూ ఉండగా యేసు ప్రభు వచ్చి, వినండి, ఆయన దేవుడు గనుక, మెస్సయ్య గనుక, రక్షకుడు గనుక ఆయనలో ఉన్న సంపూర్ణతను మనుష్యులోనికి ప్రసరింపచేసి అంతవరకు సైతాను ద్వారా మనుషుల్లో ఉన్న అసంపూర్ణతను పారద్రోలాడు. That is the gospel of the kingdom of God. యేసు ప్రభు నమ్ముకో, పరలోక వెళ్ళిపో, ఫర్గెట్ అబౌట్ ఇట్. దేవుని రాజ్యములో ఈ సత్యాలు తెలియకపోతే, భూలోకములో ఈ సత్యాలు బోధించకపోతే, రక్షణ పొందిన వారు ఈ సత్యాలు గ్రహించకపోతే ఇంకా మాయలో మగతలోనే ఉన్నారు. కానీ ఇహలోకములో దేవుని రాజ్యాన్ని గూర్చిన మర్మాలు కానీ సత్యాలు కానీ ఇంకా వాళ్ళకి అర్థం కాలా. What is the kingdom of God? It is God's perfection, eradicating the imperfection caused by the devil and giving perfection to the lives of the people. యేసు ప్రభు 3.5 సంవత్సరాలు అదే పని చేశారండి. యేసు ప్రభు రాకముందు మనుషుల్లో 3 రంగాల్లో అసంపూర్ణతలు ఉన్నాయి. ఎన్ని రంగాలమ్మా? 3 రంగాల అసంపూర్ణతలు ఉన్నాయి. ఆ 3 కూడా సైతానే కల్పిస్తున్నాడు. మనుషుల్ని లాగేస్తున్నాడు, చిత్రవద చేసి పడేస్తున్నాడు. కానీ దేవుని ప్రణాళికలో మెస్సయ్య వచ్చేసి ఈ 3 రంగాల్లో ఉన్న అసంపూర్ణతలు తొలగించి ఆనాటి ప్రజలకు
యేసు ప్రభువు దేవుని సంపూర్ణతనిచ్చారు. మొదటి రంగం చెప్పనా, శారీరక రంగం, ఫిజికల్ లైఫ్. యేసు ప్రభు రాకముందు భయంకరమైన శరీరానికి అనారోగ్యాలు. కానీ యేసు ప్రభు ఎన్ని స్వస్థతలు చేశారో, ఏ స్వస్థత చేశారో శారీరకంగా సైతాను రాజ్యాన్ని పటాపంచలు చేశారు. అర్థమవుతుందా? ఈచ్ టైమ్ సంబడి గాట్ హీల్డ్, the kingdom of God began to penetrate, eradicating the kingdom of the devil. ఇంకా సైతాన్ తట్టుకోలేకపోతున్నాడు. అందుకే ప్రభువుని ఆపాలని చాలా ప్రయత్నం చేశాడు. ఎందుకంటే ఈయన వస్తే నా కొంప మునుగుతుందని. ఎక్కడ పడితే అక్కడ యేసు ప్రభువు శారీరంగా స్వస్థపరుస్తున్నారంటే సైతాన్ రాజ్యం అవుట్. రెండవ రంగం మానసికం. మానసికాన్ని కూడా సైతాన్ పట్టేసుకున్నాడు. సేన అన్న దయ్యం పట్టినోడు ఉన్నాడండి. వాడు ఒకడు కాదు, కొన్ని వేల దయ్యాలు ఒకే దయ్య రూపంలో ఉన్నాయి. మనసును గలిబిలి చేస్తున్నాడు, సమాధంలోనికి పంపించేశాడు, అక్కడ నివాసము చేస్తున్నాడు. ఎంతమంది సంఖ్యల్లో కట్టినా తాడులాగా తెంపేస్తున్నాడు. ఎంత శక్తో సైతానికి. వాడు అరణ్యములో కేకలు వేయుచున్నాడు. మానసికంగా ఈ దయ్యం యొక్క బెడద తట్టుకోలేక ఎక్కడి దాకా వచ్చేసింది అంటే, ఆ సేన అన్న దయ్యము బెడద తట్టుకోలేక నేను చస్తే మంచిది అంటూ రాళ్లతో పొడుచుకోవడం మొదలుపెట్టాడు. ఇదంతా దేనికి సంబంధించింది? మైండ్. యేసు ప్రభు వచ్చి ఒక్క మాటలో అవుట్ అన్నారంతే. సేన బయటికి వెళ్ళిపోయాడు. అక్కడుంటుంది అంతటా వాడు స్వస్థ చిత్తుడై. మనసులో స్వస్థత. బట్టలు ధరించి కూర్చుండాను. నైస్. మానసిక రంగములో కూడా ఎన్ని అసంపూర్ణతలు తొలగించి ఆనాడు యేసు ప్రభు మానవులకు మానసికంగా ఎంత పరిపూర్ణత ఇచ్చారండి. మరియ మార్తలు తమ్ముడు చచ్చిపోతే తెగేడు చేస్తున్నారు మానసికంగా. యేసు ప్రభు ఎప్పుడైతే వెళ్ళారో ఆ మనసుకి ఎంత ధైర్యం వచ్చింది, ఎంత ఆదరణ వచ్చింది. ఎన్నెన్నిసార్లు యేసు ప్రభు మానసిక అవసరాలు తీర్చారు, శాంతినిచ్చారు, సంతోషాన్ని ఇచ్చారు, సంతృప్తినిచ్చారు, ఆందోళన తొలగించారు, చింత తొలగించారు, బాధ తొలగించారు, దుఃఖం తొలగించారు. ఇదంతా కూడా ఎమోషనల్ ఏరియా. మూడవది ఆధ్యాత్మిక రంగం. సైతాన్ పట్టేశాడు. ఎంత కళ్ళు కప్పేశాడంటే ఆధ్యాత్మికంగా రక్షణ చూసే ఆ ప్రసక్తే రానివ్వడం, ముఖ్యంగా యూదులకు. కానీ యేసు ప్రభు ఆధ్యాత్మికంగా సైతాను బంధిస్తే ఎంత అద్భుతముగా వచ్చి అంతంత మందికి రక్షణ ఇచ్చారండి. నికోదేమికి క్రొత్త జన్మిచ్చారండి, పౌలుని రక్షించారండి, శిష్యుల్ని రక్షించారండి, సమరయ స్త్రీని రక్షించారండి, వ్యభిచారమందు పట్టబడ్డ స్త్రీని రక్షించారండి. ఏంటండి ఇదంతా? ఆధ్యాత్మిక రంగం. ఎంత అద్భుతమైన విడుదల! రక్షణ ఇవ్వడం మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక జీవితానికి అద్భుతమైన బోధలు ఇచ్చారు, ఆజ్ఞలు ఇచ్చారు. ఇంకా మీకు ఎంతైనా చెప్పొచ్చు నేను, కానీ చెప్పొచ్చేది ఒకటి. యెహలోకములో యేసు ప్రభువు దేవుని రాజ్యాన్ని ఎందుకు స్థాపించారు? ఆయన చేసిన 3.5 సంవత్సరాల పరిచర్య ద్వారా ఆయన ఎంతమందికైతే సేవ చేశారో శరీరములో, మనసులో, ఆత్మలో సైతాను రాజ్యాన్ని పారద్రోలారు. పర్ఫెక్షన్ బిగాన్ టు కమ్ ఇన్ టు ద వరల్డ్ అగైన్. క్రిస్మస్లో వెలుగు అంటాం. ఏంటా వెలుగు? ఇదే వెలుగు. క్రిస్మస్లో ఇమ్మానుయేల్ అంటాం. ఎందుకు వచ్చారు? ఇందుకే వచ్చారు. అయితే ప్రియులరా వినండి, చాలా సీక్వెన్స్ తీసుకెళ్తున్నాను. 3.5 యేసు ప్రభు సేవ చేసేసారు. చేసి ఎవరిని ట్రైన్ చేశారు? 12 మంది శిష్యుల్ని ట్రైన్ చేశారు.
ఎందుకు ట్రైన్ చేశారు? వారిని రక్షించి వారి జీవితాంతం అంతా కూడా యేసు ప్రభు ఏ రకంగా దైవరాజ్యాన్ని ఆయన పెంపొందించి సైతాను రాజ్యాన్ని పారద్రోలారో ఈ శిష్యులు కూడా వారి జీవితకాలం అంతా అదే చేశారు. అబ్బా, పెంతెకోస్తు దినాన పేతురు ప్రసంగం చేస్తే 3,000 మంది రక్షణ పొందారు ఆధ్యాత్మికంగా. 38 ఏళ్ల నుండి కుంటితనముతో పడి ఉన్న ఒక వ్యక్తిని శారీరకంగా పేతురు, యోహాను వెండి బంగారాలు మా దగ్గర లేవు, యేసు నామములో నడువు అనగానే నడిచాడు అంతే. ఆ శిష్యులు కూడా మళ్ళీ ఈ 3 రంగాల్లోనే పనిచేశారు: శారీరకం, మానసికం, ఆధ్యాత్మికం. దేవుని రాజ్యాన్ని ఎంత అద్భుతముగా పెంపొందించారు. సైతాను రాజ్యాన్ని పారద్రోలారు. ఆ తర్వాత ఎవరు వచ్చారు? క్రీస్తు సంఘం వచ్చింది. ఆ తర్వాత యేసు ప్రభు ఈ ఉపమానాన్ని బట్టి మనం చూస్తే రక్షణ ద్వారా ఆ దేవుని రాజ్యములో ఏం విత్తారమ్మా? గోధుమలు విత్తారు. గోధుమలు ఎవరండి? యేసు ప్రభువు లాంటి వారు. గోధుమలు ఎవరండి? 12 మంది శిష్యులు లాంటి వారు. గోధుమలు ఎవరండి? దేవుని రాజ్యాన్ని పెంపొందించి సైతాను రాజ్యాన్ని పారద్రోలేవారు. రక్షణ పొందేసాం, అందరూ లైన్ కట్టేసారు, దాన్ని పరలోకం వెళ్ళిపోతున్నాను నేను. కానీ రక్షణ ఎందుకు ఇచ్చారు యేసు ప్రభు? కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించింది, మారు మనసు పొంది సువార్త నమ్మండి. అది ఎవడు బోధిస్తున్నాడు ఇప్పుడు? మారు మనసు లేకుండా నమ్ముకో వెళ్ళిపో అంటున్నారు. మారు మనసు లేదని నువ్వు ఎంత నమ్మినా నువ్వు ఎక్కడికి వెళ్ళావు, అక్కడే ఉంటావు. కానీ మారు మనసు దేనికో చెప్తున్నా వినండి, ఎంత గొప్ప సత్యం ఉందో. మారు మనసు దేనికో తెలుసా? యేసు ప్రభు శిలువ ద్వారా, పునరుద్ధానం ద్వారా రక్షణ పొంది దేవుని రాజ్యములోనికి రావాలంటే ప్రతి వ్యక్తి కూడా మారు మనసు మార్చుకొని రావాలి. యు మస్ట్ మేక్ అ డెసిషన్. యు మస్ట్ చేంజ్ యువర్ మైండ్. ఏ విషయములో మనసు మార్చుకోవాలి? ఏ విషయములో దేవుని రాజ్యములోనికి మారు మనసుతో రావాలి? వినండి ప్రియులరా, యేసు ప్రభు ఏ రకంగా గోధుమగా దేవుని రాజ్యాన్ని పెంపొందించారు. ఆదిమ శిష్యులు గోధుమలుగా దేవుని రాజ్యాన్ని పెంపొందించారో, రక్షణ పొందిన వారందరూ కూడా గోధుమలే. ఎందుకు? యేసు ప్రభు శిష్యులు చేసిన పని చేయడానికే లోపలికి రానిచ్చారంతే. జీవితకాలం అంతా దేవుని రాజ్యములో రక్షణ పొందిన వారందరూ కూడా దేవుని రాజ్యములో యేసు ప్రభువు విత్తిన గోధుమలండి. మనందరము కూడా దేవుని రాజ్యములో గోధుమలం. ఎందుకు గోధుమలు చేశారు? హాయిగా కూర్చొని వినేసి వెళ్ళిపోవడానికా? నో. గోధుమగా ఎందుకు చేశారు అని అంటే, వినండి, యేసు ప్రభు ఒక గోధుమగా దేవుని రాజ్యం కొరకు ప్రాణం పెట్టారు. ఆదిమ శిష్యులు గోధుమలుగా దేవుని రాజ్యం కొరకు ప్రాణం పెట్టారు. రక్షణ పొందిన వారందరూ గోధుమలుగా ఇహలోకములో దేవుని రాజ్యము కొరకు ప్రాణం పెట్టుటకే. ఎంతమంది పెడుతున్నారు? ఈ ఉపమానం ఇదే. మీకు చూపిస్తా. ఇది ఎంత బాగుంటుందో ఒకసారి చెప్తాను వినండి. బ్యూటిఫుల్గా ఉంటుంది. అందరూ కూడా యేసు ప్రభువు ద్వారా రక్షణ పొంది దేవుని రాజ్యంలోనికి వచ్చేసి, రక్షణ పొందిన వారందరూ కూడా వారి జీవితకాలం అంతా దేవుని రాజ్యాన్ని పెంపొందిస్తూ అనంటే వారు పరిపూర్ణతకు సాధనమై
పరిపూర్ణత ఇచ్చేవారిగా, మనుషుల్లో నుండి అసంపూర్ణతలు తొలగిస్తే, భూలోకములో అందరికీ అలాంటి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక పరిపూర్ణత వస్తే ఈ భూలోకమే దేవుని రాజ్యం అయిపోతుంది. మన భారతదేశంలో ఒక మాట ఉంది, రామరాజ్యం అని. అంటే అందరూ సస్యశ్యామలముగా ఉండాలి, అన్ని రంగాల్లో సంక్షేమం పొందాలి, సుఖంగా బ్రతకాలి. దాని వెనక సత్యం నాకు తెలియదు, కానీ నాకు ఒకటి తెలుసు, ఆ రాజ్యము యేసు ప్రభు ఆవిష్కరించిన దేవుని రాజ్యం. The kingdom of God is the real kingdom that Jesus inaugurated on earth to eradicate the kingdom of the devil and to give perfection to everybody as much as possible. ఆ రకంగా పరిపూర్ణత దేవుని రాజ్యము ద్వారా అందరూ రక్షణ పొంది అందరికీ సంక్షేమం అందిస్తే, అందరికీ పరిపూర్ణతనిస్తే ఈ భూలోకమే పరలోకం అయిపోతుంది. అది సువార్త, అది రాజ్య సువార్త. డొల్ల సువార్త తయారు చేసి పెట్టేసాం, డొల్ల, అందులో ఏమీ లేదు. యేసు ప్రభు నమ్ముకో పరలోకం వెళ్ళు. యేసు ప్రభు బోధల్లో సువార్త అన్నది ఎప్పుడూ కూడా ఇహలోకములో దేవుని రాజ్యానికి సంబంధించిందే. వినండి, దేవుని రాజ్యములో మనము జీవించినంత కాలం గోధుమలు చేయవలసిన పనులు చేసిన వారే పరలోకానికి వెళ్తారు. గోధుమలు చెయ్యని పనులు ఎవరన్నా ఉంటే 100% గురుగులు అన్నమాట. చివరిలో నరకములో అగ్నిలో కాల్చబడతారు. రక్షణ అంటే గోధుమ అని ఎంతమందికి అర్థమైంది? రక్షణ అంటే రాజ్య సువార్తలో సేవ అని ఎంతమందికి అర్థమైంది? రక్షణ అంటే యేసు ప్రభువులో ఉన్న సంపూర్ణత, రక్షణ పొందిన వారందరూ, లోకములో ఉన్న వారందరికీ రక్షణ ద్వారా అన్ని రంగాల్లో, అన్ని విషయాల్లో ఆ పరిపూర్ణత ఇవ్వడము అన్న సంగతి ఎంతమందికి అర్థమైంది? యహలోకములో యేసు ప్రభు స్థాపించిన దేవుని రాజ్యం పరిపూర్ణతలో ఎదుగుతున్నది, కానీ ఎంత ఎదిగినా కూడా కొంచెము అసంపూర్ణత ఉంటుంది. అయితే ఒకనాడు యహలోకములో స్థాపింపబడిన దేవుని రాజ్యం పరలోకములో పరిపక్వమైతే అక్కడ 100% పర్ఫెక్షన్ వస్తుంది. ఈ ఉపమానాన్ని గురించి కొన్ని మాటలు చెప్పి ప్రార్థన చేస్తాం. యేసు ప్రభు అంటున్నారు, పరలోక రాజ్యం, యహలోకములో దేవుని రాజ్యం ఏంటో తెలుసా ప్రియులరా? ఇది అదృశ్య రాజ్యము. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచమంతటా ఉన్న క్రీస్తు సంఘమే దేవుని రాజ్యం. ట్రినిటీ దేవుని రాజ్యం, ఎన్ఎల్సిసి దేవుని రాజ్యం, ఏ సంఘమన్నా దేవుని రాజ్యమే. మరి ఆ దేవుని రాజ్యములో యేసు ప్రభు గోధుమలు అన్నది విత్తుతున్నారు. అంటే యేసు ప్రభువు ద్వారా రక్షణ పొందిన వారే గోధుమలు. గోధుమలుగా రక్షణలో మార్పు చెందిన వారే గోధుమలు. ఈ గోధుమలు ఏం చేస్తాయండి? ఇప్పటిదాకా ఏం చెప్పాను? వాటికి ఒకే ఒక పని ఉంది. యేసు ప్రభువులాగా, ఆదిమ శిష్యుల్లాగా యేసు ప్రభు స్థాపించిన దేవుని రాజ్యాన్ని విస్తరింప చేయాలి. రక్షణ పొందిన వారందరూ ఇహలోకములో దేవుని రాజ్యాన్ని విస్తరింప చేస్తున్నారంటే 100% గ్యారెంటీడ్ నువ్వు గోధుమే. సేఫ్ జోన్. గురుగులు ఎవరు? దాసులు అన్నారు, నువ్వు మంచి విత్తనం విత్తావయ్యా, గోధుమలు విత్తావయ్యా, ఇదేంటండి మొక్కలు వచ్చేస్తే గురుగులు వచ్చేసే దేవుని రాజ్యంలో? అప్పుడు యేసుప్రభు అంటారయ్యా, నేనేమో రక్షణ పొందిన వారిని ఇత్తాను, కానీ దుష్టుడు వచ్చాడు, సైతాను వచ్చాడు, వాడు గురుగులు విత్తి వెళ్ళిపోయాడు. అంటే అర్థం, క్రీస్తు సంఘములో గోధుమలు ఉన్నాయి, గురుగులు ఉన్నాయి.
దేవుని రాజ్యములో గోధుమలు ఉన్నాయి, గురుగులు ఉన్నాయి. గోధుమలకు గురుగులకు ఉన్న తేడా చెప్తున్నా వినండి ప్రియులారా, అప్పుడు కొంత మట్టుకు మీకు అవగాహన అయిపోతుంది. గోధుమలు దేవుని రాజ్యం కొరకు ప్రాణం పెడతాయి, గురుగులు దేవుని రాజ్యములో అన్నీ మింగేస్తాయి. దేవుని రాజ్యాన్ని, సంఘాన్ని వారి స్వార్థం కొరకు వాడుకుంటాయి. ప్రపంచమంతటా క్రైస్తవులందరూ వినవలసిన బోధ, క్రీస్తు సంఘములో ఉన్నాం కానీ గోధుమ గురుగా. గోధుమకుండే లక్షణాలేంటి, గురుకుండే లక్షణాలేంటి? గోధుమ ఎందుకు గోధుమ అయింది, గురుగు ఎందుకు గురుగా అయింది? గోధుమలు ఎందుకు సమకూర్చబడి పరలోకానికి వెళ్తున్నాయి, గురుగులు ఎందుకు నరకానికి వెళ్తున్నాయి? వచ్చే వారం చూద్దాం. నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, త్రియేక యెహోవా దేవా, గోధుమలు గురుగులు అన్న ఉపమానము పరలోకానికి సంబంధించింది కాదు ప్రభువా, యెహలోకములో నీ రాజ్యానికి సంబంధించింది. నీ మహాకృపను బట్టి, సిలువలో నీవు చేసిన పాప ప్రాయశ్చిత్తమును బట్టి, నీ పునరుద్ధానమును బట్టి మమ్మలను నీవు ఆకర్షించుకొని మాకు రక్షణనిచ్చి, మారు మనసునిచ్చి, క్రొత్త జన్మనిచ్చి, నీ సంఘములో, నీ రాజ్యములో మమ్మలను గోధుమలుగా నాటినందుక నీకు స్తోత్రములు తండ్రి. అయితే ప్రభువా, ఎలాంటి గోధుమలుగా జీవితాంతము నీ రాజ్యము కొరకు పాటుపడాలో వచ్చే సందేశములో మాకు తెలియచేసి, జీవితాంతమునైనా నీకు అంగీకారమైన గోధుమలుగా దినదిన మమ్మల్ని మార్చమని ప్రార్థన చేస్తున్నాం. ఇంకా అనేక సంఘాల్లో బయట ప్రభువా గురుగులున్నాయి తండ్రి, వారు మోసపోతున్నారు ప్రభువా, ప్రజలను మోసం చేస్తున్నారు తండ్రి. వారిని కూడా నీవు కనికరించి, వారికి కూడా నీవు రక్షణిచ్చి, వారిని కూడా గోధుమలుగా తయారు చేసి నీ రాజ్యంలో వాడుకోమని ప్రార్థన చేస్తూ, విత్తబడిన వాక్యానుంతలుగా మా వెనుకడలో ఫలింపచేయమని పరిశుద్ధాత్మ దేవానికే సమర్పించుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులరా, ఇంతవరకు నేను మీకు ఇచ్చిన సందేశము ఆశీర్వాదకరంగా ఉండిందని నమ్ముతున్నాను. నా కొరకు ప్రార్థన చేయండి. ఈ కార్యక్రమాల కొరకు తప్పకుండా ప్రార్థన చేయండి. ప్రస్తుతములో నేను 5 భాషల్లో టెలివిజన్లో సందేశాలు అందిస్తూ ఉన్నాను. ఇంగ్లీష్, తెలుగు, మలయాళం, హిందీ అండ్ తమిళ్. లక్షల మంది వింటున్నారు. నెలకి ప్రియులరా 30 కార్యక్రమాలు ఈ 5 భాషల్లో అందిస్తూ ఉన్నాం. విపరీతముగా ఖర్చుతో కూడింది. ఈ కార్యక్రమాల కొరకు ప్రార్థన చేయండి. తప్పకుండా ఈ చివరి దినాల్లో ఖచ్చితమైన సువార్త, నిర్దిష్టమైన దేవుని వాక్యం అందరూ వినుటకు మీ వంతు సహకారాన్ని, సహాయాన్ని అందించండి. మీ కానుకలు ఇప్పుడు వస్తున్న సమాచారాన్ని బట్టి తప్పకుండా ఈ కానుకలు ప్రతి నెల పంపించండి. ఎవరైనా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయాలి అని అంటే ఇక్కడ వస్తున్న ఆ సెల్ నంబరు మీరు కాల్ చేసి ఏ రకంగా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయగలరో ఆ రకంగా స్పాన్సర్ చేయండి. ప్రియులరా, కొన్ని లక్షల మంది జీవము గల వాక్యాన్ని విని యేసు ప్రభు ఆశీర్వాదాలు పొందితే, వారు పొందిన ఆశీర్వాదాలను బట్టి యేసు ప్రభు తప్పకుండా మిమ్మలను ఆశీర్వదిస్తారు. మీ స్పందన కొరకు నేను ఎదురు చూస్తూ ఉంటాను. యేసు ప్రభు మిమ్మలను సమృద్ధిగా ఆశీర్వదించునుగాక.